అడుగుతున్నా. నేను అవకాశం ఇస్తా, మీకు అండగా ఉంటా, మీకు తోడుగా ఉంటా, మీకు అన్ని విషయాలు నేర్పిస్తా. అంచెలంచెలుగా మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది, దీన్ని అందిపుచ్చుకునే బాధ్యత మీది. నేను గట్టిగా కూడా చెప్తున్నా, మా తమ్ముడు ఏదో మాట్లాడాలని ఉత్సాహంగా ఉన్నాడు. రా, ఇట్లా మైక్ ఇస్తాను, ఇట్రా మైక్. రాని 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 రామా, మైక్ తీసుకో. చెప్పమ్మా, చెప్పు. రాబోయే రోజుల్లో టెక్నాలజీ పరంగా విపరీతమైన మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంది సార్. దాని మీద రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏం చేస్తున్నారో తెలుసుకుందామని అడిగాను సార్. చాలా సంతోషం. మా తమ్ముడు ఒకటి అడిగాడు. ఒకప్పుడు సెల్ ఫోన్ అంటే అందరూ నవ్వారు, అవునా కాదా? జ్ఞాపకం ఉందా మీకు? 25 ఏళ్లకు మునుపు నేను సెల్ ఫోన్ గురించి మాట్లాడాను. అప్పుడు రాజశేఖరుడు ఉండేవాడు. నన్ను అన్నాడు, సెల్ ఫోన్ ఏంటి భోజనం పెడుతుందని. రాజశేఖరుడు, నీకు తెలియదు, ఆ రోజు వస్తుంది, ఆ రోజు నేను చెప్తా. సెల్ ఫోన్ వల్ల ఏమేమి లాభాలు ఉంటాయో ఆ రోజు నువ్వు తెలుసుకుంటావని చెప్పాను. కానీ లేడు ఆయన తెలుసుకోవడానికి. ఈరోజు మీరు సెల్ ఫోన్ చూశారు. మా తమ్ముడు ఒక మాట అడిగాడు. మొన్న నేను ఢిల్లీకి వెళ్ళాను. మన మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నాడు. ఆయన సెంట్రల్లో సివిల్ ఏవియేషన్ మంత్రి. ఆయన దగ్గరనే డ్రోన్స్ అన్నీ కూడా ఆయన దూరంలో ఉన్నాయి. ఇప్పుడు 3 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను సెల్ ఫోన్ చెప్పాను మీకు. సెల్ ఫోన్ ఎత్తుకొని మీ ఆరోగ్య విషయాలు కూడా మీరు చూసుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు నా దగ్గర ఈ రింగ్ ఉంది. మీరేమనుకుంటారు? ఏదో మంత్రాలు చేసి ఏదో దేవుడి రింగ్ అనుకుంటారు. కాదు, ఇది నేను రాత్రి నిద్రపోయాను. ఎంత నిద్రపోయానో చెప్తుంది ఇది. నేను రాత్రి బాడీ ఎంతవరకు మళ్ళీ రెడీ అయ్యింది నిద్రపోయిన తర్వాత చెప్తుంది. అదే మరి ఇప్పుడు ఒక సెన్సార్ వచ్చింది. మీరు